జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఎదుటివారి తప్పులను ఎత్తి చూపేవారు జీవితంలో ఎదగలేరు. తమ తప్పులను తెలుసుకొని సరిదిద్దుకున్న వాళ్ళే జీవితంలో ఎదుగుతారు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 3, 2025, గురువారం. తిథి షష్ఠి, రాత్రి 9:41 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం రోహిణి, ఉదయం 7:02 వరకు, తదుపరి మృగశిర. యోగము సౌభాగ్యము, రాత్రి 12:01 వరకు, తదుపరి శోభనము. కరణం కౌలభ, ఉదయం 10:40 వరకు, తదుపరి తైతుల. రాత్రి 9:41 వరకు, తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 6:01, సూర్యాస్తమయం సాయంత్రం 6:21. చంద్రోదయం ఉదయం 9:55, చంద్రాస్తమయం రాత్రి 11:43. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:43 నుండి 3:16 వరకు. యమగండం ఉదయం 6:01 నుండి 7:33 వరకు. గుళిక కాలం ఉదయం 9:06 నుండి 10:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:07 నుండి 10:57 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:53 వరకు. వర్జము మధ్యాహ్నం 12:21 నుండి 1:53 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 9:29 నుండి 11 గంటల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:27 నుండి 5:14 వరకు. శుభ గడియలు ఉదయం 8:24 నుండి 9:05 వరకు. తిరిగి సాయంత్రం 4:54 నుండి 6 గంటల వరకు. ఏప్రిల్ 3, గురువారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష షష్ఠి, రాత్రి 9:41 వరకు ఉంది. గురువారం షష్ఠీ తిథి కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. కాబట్టి తదుపరి వచ్చే సప్తమి, మృగశిర నక్షత్రం కలయిక ఉన్న సమయంలో దుర్ముహూర్తాలు పోను మిగిలిన సమయం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి ఈ రోజు శుభకార్యాలు చేయాలనుకునేవారు మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం కూడా ఉంటే తిథి, వార, నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు సాయంత్రం 6:22 వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సాయంత్రం 6:22 వరకు తులా రాశి వారికి, తదుపరి వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు సాయంత్రం 6:22 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: అశ్వత్థామకు ప్రాణభిక్ష పెట్టినది ద్రౌపది. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న:
శ్రీ పర్వం భారతంలో ఎన్నవ పర్వం? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ఆర్మీ మెడికల్ కార్ప్స్ స్థాపన దినోత్సవం. 1984వ సంవత్సరంలో మొదటి భారతీయ రోదసీ యాత్రికులు రాకేష్ శర్మ గారు అంతరిక్షంలో ప్రయాణించారు. మరాఠా సామ్రాజ్య స్థాపకులు ఛత్రపతి శివాజీ గారి వర్ధంతి. అలనాటి తెలుగు సినీ నటీమణి మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద గారి పుట్టినరోజు. సినీ నృత్య దర్శకులు నటులు ప్రభుదేవా గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 3 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి వృద్ధి ఉంటుంది. వృషభ రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిథున రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కర్కాటక రాశి అభివృద్ధి ఉంటుంది. సింహ రాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. కన్యా రాశి శుభం జరుగుతుంది. తులా రాశి మంచి మనసును చాటుకుంటారు. వృశ్చిక రాశి మానసికంగా అలజడిగా ఉండవచ్చు. ధనుస్సు రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. మకర రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. కుంభరాశి గందరగోళంగా అనిపించవచ్చు. మీన రాశి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.